నామానికి స్తోత్రం కలుగునుగాక. అమోర్దయ్ పరిచర్ల తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినములంతా కూడా, గడిచిన వారమంతా కూడా దేవుడు మనలను కాపాడారు, పోషించారు, సంరక్షించారు, మనకు తోడుగా ఉన్నారు. ఇందును బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెబుదాం. అతి త్వరలో దేవుని మందిరములో, ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో, ఆయన ప్రసన్నత, ఆయన సంచారము కుమ్మరించబడుచుండగా మనమందరము ఒక కుటుంబముగా దైవారాధన చేసుకునే ఆ రోజులు అతి సమీపంగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను. అతి త్వరలో దేవుడు మనకు ఆ వెసులుబాటు, ఆ మార్గం తెరవబోతున్నాడని ప్రగాఢముగా నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని ఈ వారము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాల్ని పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేసుకోవటానికి మన మనసులను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మాట్లాడే దేవుడా, నీ మాటల ద్వారా నీ చిత్తమును మాకు బయలుపరుస్తూ, ఆ చిత్తమును జరిగించుటలో మమ్మలను ప్రోత్సహిస్తూ, అలాగున మమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఫలించుడు ద్రాక్ష తీగలుగా మేము ఉండునట్లు మీ ఆత్మశక్తితో మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వేలాది వేలాది స్తుతులు, స్తోత్రాలు. గత కాలమంతా కాచి కాపాడవు తండ్రి. నీ కనికరము చొప్పున మమ్మల్ని పోషించి మాకు సహాయం చేస్తూ, తోడుగా నీడగా ఉంటూ, అనేక కీడులను తప్పిస్తూ, అనేక మేలులు ఎన్నో చేస్తూ వచ్చావు తండ్రి. ఇందును బట్టి మీకు వేలాది వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ వారం, ఈ దినం మా కొరకు సిద్ధపరిచిన ఆ లేఖన అంశములను, ఆ ఉపదేశ సారమును మేము శ్రద్ధగా ధ్యానించుటకు సిద్ధపడుచుండగా ప్రభా, మీ ప్రసన్నత, మీ సన్నిధి మా మధ్యన ఉంచండి. మా అందరికీ కూడా ఏకాగ్రత ఇచ్చేయండి. కుడి ఎడమలకు మా ఆలోచనలు తొలగిపోకుండా సహాయం చేయండి. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుడు, మా రక్షకుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు వినయముతో మనవి చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. గడిచిన వారము ఏ వచ్చిన భాగాన్ని మూలవాక్యంగా మనము చేతబట్టి అందులో ఉన్న దేవుని యొక్క సత్యమును లోతుగా ధ్యానం చేశాము. మీకు గుర్తుండే ఉంటుంది కదా. మరొకసారి అదే వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము అనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఈ వారం ఈ లేఖన భాగానికి సంబంధించినటువంటి అంశమే నూతన నిబంధనలో దేవుడు వ్రాయించిన ఒక వచన భాగాన్ని కూడా మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం,
అలాగే 19, 20, 21 వచనాలు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. 19వ వచనం చూస్తే, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. మంచిది. దానియేలు గ్రంథంలో దేవుని చేత పంపబడినటువంటి దూత దానియేలుతో పలికినటువంటి మాట. గత వారం ఇదే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఎందుకు దానియేలు దేవునికి అంత ప్రియుడయ్యాడు? ఎందుకు దానియేలు దేవునికి అంత ఇష్టుడయ్యాడు? దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చూసినా, దేవుడు గమనించినా దేవునికి ప్రియమైన అంశాలేంటి, ఆ లక్షణాలేంటి అని ఆలోచన మనం చేశాం. ఆ సందర్భంగా గడిచిన వారం మనము 5 మాటలు ప్రారంభపు అంశాలుగా చూసుకున్నాం కదా. దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న శ్రేష్టమైన అంశాలు 5గా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము, ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాము కనుక ఈ పాఠ్యాంశమును బట్టి 5 మాటలు సుమ. 1, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. 2వది, దానియేలు యొక్క పరిశుద్ధ జీవితం. 3వది, దానియేలు యొక్క సహవాస జీవితం. 4వది, దానియేలు యొక్క సాక్షి జీవితం. 5వది, దానియేలు యొక్క సమర్పణ జీవితం. 5వ మాటగా సమర్పణ జీవితము అని చెప్పుకోకపోయినా ఈ 4 మాటల వెనుక, ఈ 4 క్రియల వెనుక, ఆ 4 స్థితుల వెనుక ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఒక ప్రేరేపణ, ఒక పట్టుదల కలగజేసిన విధానం ఏంటంటే సమర్పణ జీవితం. సమర్పణ జీవితం. ప్రార్థించుట యందు సమర్పణ, పరిశుద్ధముగా జీవించుట యందు సమర్పణ, సహవాస జీవితంలో శ్రేష్టమైనటువంటి రీతిలో ఎదుగుటకు సమర్పణ, సాక్ష్య జీవితాన్ని కొనసాగించుటలో సమర్పణ. ఈ సమర్పణలోనే ఈ 4 అంశాలు కూడా ఇమిడిపోయి ఉన్నాయి. గడిచిన వారం ఆరాధన సందర్భంగా మనము దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని, దానియేలు యొక్క పరిశుద్ధత మీద దానియేలు మనసు పెట్టినటువంటి ఆ విధానాన్ని, ఆ విధానం వెనుకున్నటువంటి ఆ పట్టుదలను మనము ధ్యానం చేశాం. ఈ వారం ఆ పరిశుద్ధత అనే అంశం మీదను, ప్రార్థన అనే అంశం మీదను మరికొంచెం లోతుగా, మరికొంచెం వివరంగా మరిన్ని అంశాలు కలిసి ధ్యానం చేసుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవునితో సత్సంబంధము కలిగి దైవ చిత్తానుసారంగా దేవుని పట్ల భయభక్తులను కలిగినటువంటి భక్తులముగా జీవించుట కొరకు చాలా శ్రేష్టమైన అంశాలు వ్రాయబడి ఉన్నాయి. వాటిల్లో దానియేలు జీవితంలో దానియేలు అనుకరించిన దానియేలు తన జీవితంలో ఒక అభ్యాసముగా
మలుచుకున్న అంశాలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితం. విశ్వాసకి ప్రార్థన ఊపిరి లాంటిది. విశ్వాసకి ప్రార్థన వెన్నెముక లాంటిది. ఈ ప్రార్థనా జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. దాని యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలా ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇమ్మని కూడా తనను వెంబడించే శిష్యగణమునకు ఆయన ఆజ్ఞాపించారు కూడా. సో దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని మనము పరిశీలన చేసుకుంటే 3 మాటలను గడిచిన వారం చూసుకున్నాం కదా. 1, మనసు నిబ్బరము చేసుకొనుట లేదా మనసు నిలుపుకొనుట. 2వది, మనసును అప్పగించుట. 3వది, మనస్సును నిలుపుకొని అప్పగించి తగ్గించుకొని ఒప్పుకొనుట, ఆ పిదప చెప్పుకొనుట. ఈ అంశములు మీకు గుర్తు ఉండే ఉంటాయి కదా. దేవనామానికి స్తోత్రాలు కలుగునుగాక. దానియేలు యొక్క ప్రార్థించే ఆ విధానములో ఈ శ్రేష్టమైన అంశాలు దేవుని యొక్క దూత ద్వారా కూడా కొన్ని మాటలు చెప్పబడ్డాయి. అలాగే దానియేలు కూడా స్వయంగా తనకు తానుగా ఒక సాక్ష్యము చెప్పుతున్నట్టుగా 1-2 మాటలు మన ముందు ఉంచాడు. ఆ మాటల వివరాలు లేఖనాలకు వెళ్ళి చూస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఇది దానియేలు యొక్క ప్రార్థన జీవితంలో ఆయన చేసుకున్నటువంటి ఒక అభ్యాసం. ఆ ప్రార్థన జీవితాన్ని ఆయన కట్టుకున్నటువంటి తీరు, ప్రార్థన జీవితాన్ని ఆయన బలపరుచుకున్నటువంటి తీరు, ప్రార్థన చేయుటకు విజ్ఞాపనలు చేయుటకు దేవుని ఎదుట ఏం చేశారట దానియేలు? నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని, నా మనస్సును ఏకాగ్రతతో నిలుపుకొంటిని. మనస్సును నిబ్బరం చేసుకోవటం అవసరమా? అవును, అవసరమే. మనస్సును నిబ్బరము చేసుకోకుండా, మనసును సిద్ధపరచుకోకుండా, మనసును ఆయత్తపరచుకోకుండా దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాల మీద మనం కాస్త ధ్యాస పెట్టకుండా ప్రార్థన చేయుటకు ఉన్న పాటున ప్రయత్నం చేయకూడదు సుమా. ఆయా సందర్భాల్లో అప్పటికప్పుడు ఆపద విషయంలోనూ, దేవుని సహాయ విషయంలోనూ, మరే విషయంలో అయినా సరే చిన్నగా ప్రభువాని వెంటనే ప్రార్థన చేయొచ్చేమో కానీ ఏకాంతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు, కొన్ని సమస్యల విషయంలో దేవుని యొక్క సహాయం కోరుతూ, దేవుని యొక్క విడుదల కోరుతూ, దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకునే విషయంలో మనం ప్రార్థనలకు సిద్ధపడుతున్న సందర్భంలో మనసును తప్పక నిలుపుకోవాలి, మనసును తప్పక నిబ్బరం చేసుకోవాలి. మనసును నిబ్బరం చేసుకోకపోతే ఆ తర్వాత వచ్చే ప్రార్థనలో బలము ఉండకపోవచ్చు, ఆ తర్వాత వచ్చే ప్రార్థనలో విశ్వాసం కూడా ఉండకపోవచ్చు. మనసును నిబ్బరం చేసుకోవటం చాలా మంచిది, చాలా అవసరం. దేవుని మీద మనసును లగ్నం చేయటం, దేవుని
ఆ వాగ్దానాల మీద మనస్సును లగ్నం చేయటం, దేవుని చిత్తం మీద మనస్సును లగ్నం చేయటం, ఆ దేవాది దేవుని శ్రేష్టమైనటువంటి గుణలక్షణముల మీద మనము మనసు నిలుపుకోవటం, ఏకాగ్రతను సొంతం చేసుకోవటం, ఇది చాలా అవసరం. ఈ మనసును నిబ్బరం చేసుకోవటానికి ఏది మనకు సహాయం చేస్తుంది? ఎలాగ మనం మనసును నిబ్బరం చేసుకోగలము? ఎలాగ మనము మనసును దేవుని మీద లగ్నం చేయగలము? దేవుని మీద, దేవుని ప్రసన్నత మీద, దేవుని సన్నిధి మీద కేంద్రీకరించగలము అని ఆలోచన చేస్తే, గడిచిన వారం మనం చెప్పుకున్నాం కదా, స్తుతి, ఆరాధన, దేవుని గుణలక్షణములను, దేవుడి చేసిన మేలులను, దేవుడి యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదపు దీవెనలను, వాగ్దానములను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించుట, ఆ పిదప ఆరాధించుట. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవునిని కొనియాడుతూ, గణపరుస్తూ, పొగుడుతూ, ఆరాధన ద్వారా దేవుని యొక్క ప్రసన్నతలోనికి, సన్నిధిలోనికి మనం ప్రవేశించుట ద్వారా మనసును దేవుని మీద, దేవుని సన్నిధి మీద, దేవుని స్వరం మీద మనం కేంద్రీకరించడానికి తోడ్పడుతుంది. సో ప్రార్థన చేయటానికి ముందు, విజ్ఞాపన చేయటానికి ముందు మనస్సును నిబ్బరము చేసుకుంటుని అనే మాటను చెప్తున్నాడు. మనస్సును నిబ్బరము చేసుకున్నప్పుడే మనము ఒప్పుకోగలుగుతాం. మనస్సును నిబ్బరము చేసుకోగలిగినప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి దేవునికి అంగీకారము కానటువంటి, మన జీవితంలో అభ్యాసముగా కొనసాగిపోతున్నటువంటి ఆ తొట్టిల్లే విషయాలను దేవుని ముందు ఒప్పుకుంటాం. ఆ పిదప మన అవసరం, దేవుని సహాయం, అవన్నీ కూడా మనము అడుగుతాం, దేవునితో మనవి చేసుకుంటాం. మనసు నిలుపుకున్నవాడే ఒప్పుకోవటానికి సిద్ధపడతాడు. జీవితంలో వ్యక్తిగతంగా కొనసాగుతున్నటువంటి దేవునికి అంగీకారము కానీ, దేవునికి అయిష్టమైన ఒక విశ్వాస జీవితంలో తగని విషయాలను అభ్యాసముగా మలుచుకొని వాటిని మానక కొనసాగిస్తూ ప్రార్థన, విజ్ఞాపన చేయుట మంచి పద్ధతి కాదు. అది మంచి స్థితి కాదు. ఈ దానియేలు యొక్క ప్రార్థనా జీవితంలో ఈ ప్రత్యేకమైన అంశాన్ని చూస్తే, మనస్సును నిబ్బరం చేసుకుని, బలపరుచుకొని, స్థిరపరుచుకొని, కుదుటపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తుండగా, దేవుని మీద లగ్నం చేసి తాను చెప్పుకోవాల్సిన విషయాలను చెప్పుకోవటానికి ఆయత్తపడుతుండగా ముందు ఒప్పుకుంటున్నటువంటి స్థితి. మనం కూడా ఈరోజు ఈ అంశాన్ని తేలికగా పాడేయకూడదు. చాలాసార్లు మన జీవితంలో ఈ ప్రార్థన అనే అంశము యాంత్రికమైపోయింది. అలవాటు చొప్పున ప్రార్థన చేస్తున్నాము కానీ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నామా అనేది ప్రశ్న. విడవక ప్రార్థన చేస్తున్నామేమో కానీ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నామా అనేది ప్రశ్న. శ్రేష్టమైన భక్తులు ఎలా ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన విధి విధానాలు కలిగినటువంటి పుస్తకములు చదువుతూ ఆ రీతిగా ప్రార్థన చేయటానికి, లేదా ఆ ప్రార్థన నమూనాలనే పుస్తకము తెరిచి చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయేటటువంటి విశ్వాస గుంపులు ఉంటాయి. కానీ మన జీవితంలో దేవునికి అంగీకారము కానటువంటి క్రియలు, దేవునికి అంగీకారము కానటువంటి ప్రవర్తన, దేవునికి అంగీకారము కానటువంటి స్థితులను మనము కలిగి ఉండి వాటిని దేవుని ముందు ఒప్పుకొనక ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు సాగిపోయేటటువంటి సందర్భాలు కోకొల్లలు కదా. అలా ఉండకూడదు.
దేవునికి తెలియదా అని మనం అనుకోవచ్చు. ఆ విషయంలోనే గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆదాము పండు తిన్నది దేవునికి తెలుసు. ఆదాము ఎక్కడ ఉన్నది దేవునికి తెలుసు. ఆదాము ఏ స్థితిలో ఉన్నది ఏదైనా తోటలో దేవునికి తెలుసు. కానీ ఆ చల్లపొద్దు వేళ దేవాది దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామును పిలిచే విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాము ఎక్కడున్నావు, నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలమును తింటివా అని అడుగుతున్న విధానం తెలియకని కాదు, కానీ ఆదాము చేత చెప్పించే విధానం, ఆదాము చేత ఒప్పించే విధానం, ఆదాము చేత తన జీవితంలో జరిగిన ఆ పొరపాటును, ఆజ్ఞను అతిక్రమించినటువంటి స్థితిని చెప్పించే ప్రయత్నం అక్కడ దేవుడు చేస్తున్నాడు. ఏదైనా తోటలో దేవుడు అలాగ ప్రయత్నం చేయటం వెనుకున్న ఇంకా ఏమేమో మర్మములు చాలా ఉండుంటాయి. ఈరోజు ఈ లేఖన భాగాన్ని బట్టి ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని మనం పరిశీలన చేస్తే, అతిక్రమములు ఒప్పుకొనుట దేవునికి సంతోషం. అతిక్రమములు దాచుకొనుట దేవునికి అంగీకారం కాదు. దేవుడు అలాంటి ప్రార్థనలను వినడు అని నేను చెప్పను, కానీ అలాంటి ప్రార్థనల మీద దేవుడు ఆసక్తి చూపడు. ఎందుకంటే అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, దేవుని కనికరమును వాడు సంపాదించుకుంటాడని లేఖనాల్లో ఉంది. దేవుడు అలాగున మాటలను రాయించి ఉండగా తనతో సంబంధము కలిగి ఉండాలని తన సహాయము కోరుతూ ప్రజలు తన సన్నిధికి వచ్చినప్పుడు వారికి సహాయం అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఒక విధి విధానాన్ని, ఒక శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు లేఖనం ద్వారా వ్రాయించిన తర్వాత ఆ లేఖనమును ఆధారం చేసుకుని దానిని మార్గముగా మలుచుకుని దానిని అనుసరించకపోతే మనము విధేయులం ఎలాగవుతాము? విధేయత లేకపోతే అది విశ్వాసం ఎలాగవుతుంది అనేది ప్రశ్న కదా. కనుక ప్రతిదినము కూడా మనము ఒప్పుకునే స్థితిలో ఉంటాం. ప్రతిదినము కూడా ప్రార్థనలో మనం ఒప్పుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా కొన్ని ఉండి తీరుతాయి. కనుక వాటిని దాచుకోవద్దు. వాటిని ఒప్పుకోకుండా ఒక దినం కోసం ఎదురు చూడొద్దు. ఉన్న పాటున ప్రభు సన్నిధిలో మన్నించు దేవా అని చెప్పుట దేవునికి సంతోషం, మనకు మంచిది, ఆశీర్వాదం. దారి తప్పిన చిన్న కుమారుడు ఆస్తి తండ్రి ద్వారా సంపాదించుకుని పట్టణమునకు పోయి కొంతకాలం ఎలా బ్రతికాడో మనకు తెలుసు. ఏమేం చేశాడో మన లేఖనాలు చదువుకున్నాం. చివరికి ఒకరోజు తండ్రి ఇంటిలో ఉన్న పనివారిని జ్ఞాపకం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనసులో ఒక నిర్ణయాన్ని దాచుకున్నాడు. ఏమా నిర్ణయము? నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళతా. తర్వాత రెండవ నిర్ణయం ఏంటి? ఆయన ముందు నేను ఒప్పుకుంటా. ఏమని ఒప్పుకుంటా? తండ్రి, నీకును నీ రాజ్యమునకును వ్యతిరేకముగా నేను పాపము చేసినది నిజము అని చెప్పుకుంటా అని ముందుగానే మనసులో ఒక తీర్మానం చేసుకొని, ఒక ఆలోచన చేసుకుని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినటువంటి ఆ సందర్భం యేసు ప్రభువే ఒక ఉపమానము ద్వారా మనకు తెలియచేశాడు కదా. అలాగున ఆ చిన్న కుమారుడు తిరిగొచ్చి తండ్రి ఎదురు పడగానే ఆ కౌగిలించుకుంటున్నటువంటి సందర్భంలోనే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆ చిన్న కొడుకును కన్నీళ్లతో హత్తుకుంటున్నటువంటి ఆ సందర్భంలోనే ఆ చిన్న కుమారుడు ఆ మాట పలికాడు, తండ్రి, నీకును నీ రాజ్యమునకును వ్యతిరేకముగా నేను పాపం చేశాను అన్నా. ఆ మాట అన్నాడు మనకు గుర్తుంది కదా. ఆ మాట అన్నాడు.
అది తండ్రికి సంతోషం అయిపోయింది. తిరిగి రావటం ఒక సంతోషమైతే, తన తప్పును తెలుసుకోవటం మరింత సంతోషమైతే, తండ్రి తప్పు చేశాను క్షమించు అని అడగటం ఆ తండ్రికి మరింత సంతోషం. ఒప్పుకునే మనసు మనకు ఉండాలి. అతిక్రమములు మనసులో దాచుకుని, అక్రమములు మన జీవితంలో ఉంచుకుని, విశ్వాసం అని చెప్పుకుంటూ అవిశ్వాసుల మాదిరిగా జీవిస్తూ, వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ చీకటి సంబంధులుగా కార్యాలు చేస్తూ, దేవునిని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ దేవునిని ఎరుగని వారు అన్నట్లుగా మన క్రియలు ఉంచుకుంటూ, క్రమము తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను అనే భక్తి జీవితాన్ని కొనసాగించటం ఎంతవరకు సమ్మతం, ఎంతవరకు మంచిది, ఎంతవరకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అది లాభాన్ని చేకూరుస్తుందో ఈరోజు మనం ఆలోచన చేయాలి. కనుక ప్రియమైన సంఘమా, ప్రియమైన సహోదరుడు సహోదరి, మీరైనా నేనైనా ప్రభు సన్నిధిలో మోకరిల్లి విజ్ఞాపన చేయుటకు, ప్రార్థన చేయుటకు, మొరపెట్టుటకు, గోజాడుటకు, ఆయన సహాయం కోరుతూ అడుగుటకు, తట్టుటకు, వెతుకుటకు ప్రయత్నం చేసే ఆ సందర్భంలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమమును అప్పటికప్పుడు ఒప్పుకోవటం దేవునికి సంతోషాన్ని కలగజేస్తుంది. మనసును దానియేలు నిబ్బరము చేసుకున్నారు ఒప్పుకోవటానికి. ఎందుకు ఒప్పుకోమనం, ఎందుకు చెప్పుకోమనం? ఒప్పుకోకపోవటం, చెప్పుకోకపోవటం దేనికి గుర్తో తెలుసు కదా? గర్వానికి గుర్తు, అహంకారానికి గుర్తు. అవును, ఆ గర్వము అహంకారము అస్సలు మనకు ఉండకూడదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆ దూత చెప్తున్న మాటల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా గడిచిన వారం. 12వ వచనం, 10వ అధ్యాయంలో 12వ వచనం, నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకోవటం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నావు, నీ మనస్సును అప్పగించావు. 9వ అధ్యాయంలో దానియేలు స్వయంగా ఒక సాక్ష్యముగా చెప్తున్నాడు, నా మనసు నిబ్బరము చేసుకుంటుని, ఒప్పుకుంటుని, చెప్పుకుంటుని అని. దాదాపు అదే సాక్ష్యమునకు సంబంధించిన వచనాలు, మాటలు దేవుని యొక్క దూత దానియేలుతో మరలా పలుకుతున్నటువంటి సందర్భం. నీ మనస్సును అప్పగించి, మనస్సును దేవునికి అప్పగించి, మనస్సును దేవుని మీద ఆనుకునేటట్లు చేసి, మనస్సును దేవుని యొక్క చిత్తం మీద లగ్నం చేసి, మనస్సును దేవుని యొక్క ఆజ్ఞల మీద లగ్నం చేసి, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడ్డాయి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. సో ప్రార్థనలో ఉండే మరొక శ్రేష్టమైన విధానం, ప్రార్థనలో మనం కలిగి ఉండవలసినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి అభ్యాసం ఏంటంటే తగ్గించుకోవటం, తగ్గింపు మనసు కలిగి ఉండటం, దీనులమై దేవుని సన్నిధిలో వేడుకోవటం. బహుశా కొన్ని లేఖనాలను ఆధారం చేసుకొని మనకి ఇలాంటి అభిప్రాయం కలగవచ్చు. ఎలాంటి అభిప్రాయం? దేవుడు మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయనకు కుమారులము, కుమార్తెలమయ్యాము. ఆయన రారాజు, మనము రాజులము, యాజక సమూహము. ఈ లేఖనాలన్నీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యాజకులము నిజమే, రాజులము నిజమే, దేవునికి కుమారులము, కుమార్తెలము నిజమే, కాదనటానికి ఎవరూ చనిపోరు. కానీ అలాంటి అతిశయంతో ఆ వచనాలను మనసు నిండా నింపుకొని వాటిని ఏ రీతిగా మనం ఉపయోగించుకోవాలో, ఏ రీతిగా మనకి ఆధ్యాత్మిక జీవితములకు వాటిని మలుచుకుంటూ వాటి మీద ఆనుకుంటూ ముందుకు సాగాలో, వాటికి మాత్రమే కాకుండా ఇలాగున దేవుని సన్నిధిలో తగ్గించుకునే విషయంలో మాత్రము ఏమాత్రము కూడా ఆ రాజులము, యాజకులము అనే ఆ స్థితిని కాస్త పక్కకు పెట్టాలి. ఆయన రారాజు అయి ఉంటే మనము రాజకుమారులమై ఉండొచ్చు, ఆయన ప్రధాన యాజకుడైతే మనం కూడా యాజక సమూహమై ఉండొచ్చు.
ఆయన పరమ తండ్రి, పరలోకమందున్న తండ్రి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడై ఉంటే ఆయనకు కుమారులము, ఆయనకు కుమార్తెలము, ఆయన స్వాస్థ్యానికి వారసులము, హక్కుదారులము అయి ఉండొచ్చు. కానీ మన మాటల్లో ముఖ్యంగా ప్రభు సన్నిధిలో మోకరిల్లి, ప్రభు సన్నిధిలో ఏకాంతంగా, ప్రభు సన్నిధిలో ఒక ప్రత్యేకమైన అంశం నిమిత్తం, విషయాల నిమిత్తం ప్రార్థనలో గోజడుటకు మన మనసును అప్పగించి, మనసును నిబ్బరం చేసుకుని దేవుని ముందు ఒప్పుకునే ఆ సందర్భంలో చాలా తగ్గింపు మనం కలిగి ఉండాలి. తగ్గింపు. ఈ విషయం చాలామంది పట్టించుకోరు. ఈ విషయం చాలామంది అనుకోకుండానే వారి యొక్క ప్రార్థన జీవితాల్లో తొలగించుకుంటూ ఉంటారు. దానిని విడిచిపెడుతున్నాము, దానిని పట్టించుకోవటం లేదు అనే భావన కూడా చాలామందికి ఉండదు సుమా. ఈ తగ్గింపు ఉండాలి. ఈ తగ్గింపుకు మాదిరి ఎవరు? ఈ తగ్గింపుకు మనకు ఉదాహరణ ఎవరు? ఈ తగ్గింపు విషయంలో ఎవరిని చూసి మనం నేర్చుకోవాలి? ఎవరి అడుగుజాడలు మనం నేర్చుకోవాలి? ఎవరి అడుగుజాడలు నడవాలి? మనకు మాదిరి, మనకు అడుగుజాడలు ముందుంచి వెళ్ళినవాడు యేసుక్రీస్తు ప్రభువే కదా. పేతురు భక్తుడు అదే మాట చెప్పారు కదా. ఆయన మన ముందు నడిచి వెళ్ళి మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగుజాడల్లో మనము నడుచు నిమిత్తము ఆయన మన ముందు నడిచి వెళ్ళాడు, మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. ఏ విషయంలో మాదిరిగా ప్రభువును మనం చూసుకుంటున్నాం? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అద్భుతాలు చేయటంలో మాదిరి, ఆశ్చర్యకార్యం చేయటంలో మాదిరి, స్వస్థతలు చేయటంలో మాదిరి, ప్రవచనాలు చెప్పటంలో మాదిరి, వాటిల్లోనే మాదిరిగా ఉండటానికి బహుశా విశ్వాస సమూహం ఇష్టపడుతున్నారేమో. కానీ ప్రభు మాదిరిగా దీనులమై తగ్గించుకునే విధానం, దీనులమై తగ్గించుకుని ప్రార్థన చేసే విధానం, ఆ తగ్గింపు జీవితంతో, తగ్గింపు స్వభావంతో, తగ్గింపు అనేటటువంటి అభ్యాసంతో ముందుకు వెళ్ళేటటువంటి తీరు మన అనుదిన ఆధ్యాత్మిక భక్తి జీవితంలో ఉంటుందా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తగ్గింపు విషయంలో యేసుప్రభు ఆయనే సాటండి. ఆయన దేవుడయ్యుండి దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక, లేఖనాలు జ్ఞాపకం వస్తున్నాయి కదా. ఆయన దేవుడయ్యుండి దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి మన మాదిరిగా మన మధ్యకు వచ్చారని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అవును, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉన్నటువంటి అపొస్తలుడైన పౌలు, అవి పౌలు మాటలు కాదు, పరిశుద్ధాత్మని మాటలే, ఆయన సత్యవాక్కులే, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతున్నాడు ఆ మాటలు. ఆయన దేవుడయ్యుండియు దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచక దాసుని స్వరూపము ధరించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. దాసుని స్వరూపము ధరించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. బాప్తిస్మమిచ్చి యోహాను యోర్దాను నదిలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాపములు ఒప్పుకుంటూ ఆ నీళ్లలోనికి వస్తున్నటువంటి సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు అని ఎవరి గురించి అయితే హెచ్చరిక చేస్తున్నారో వారందరికీ యోహాను బాప్తిస్మం ఇస్తున్నటువంటి సందర్భం. ఆ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ మందిలో ఆ జనసమూహాల్లో ఉండి ముందుకొచ్చి నీళ్ళలోకి వస్తాడు. నీళ్ళలోకి వచ్చి యోహాను దగ్గరికి వచ్చేస్తాడు. యోహాను యేసును చూసి గడగడగడ ఉడికిపోతున్నట్టుగా నీ మాటలంటాడు. బాప్తిస్మమివ్వు అని యేసు చెప్పిన ఆదేశాన్ని, ఆ మాటను బట్టి యోహాను చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. ఈ చెప్పుల వారిని విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు, నేను నీకన్నా ముందు వచ్చాను కానీ నువ్వు నాకన్నా ముందున్నవాడవు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి అని ఆ నీళ్లలో నిలబడి యేసు ప్రభుతో, యేసు స్వామితో ఆ మాటలు చెప్తుండగా నీతి యావత్తు ఇలా జరగాలి అని యేసు ప్రభు ఆ చెప్పిన సందర్భం
వెంటనే యోహాను చేతులెత్తి యేసు తల మీద నీళ్లు పోయుట, యేసు నీళ్లల్లో మునుగుట. యోహాను చేతులు యేసు తలపైకి వచ్చాయి. యేసు యోహాను చేతుల క్రింద తన తల ఉంచాడు. దీనత్వం, తగ్గింపు. నేటి ఆధ్యాత్మిక జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే ఈ తగ్గింపు విషయంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, తగ్గింపు విషయంలో మన ఆధ్యాత్మిక జీవితం ఏ స్థితిలో ఉందని తప్పక ఆలోచన చేసుకోవాలి. అతిశయిస్తే ఒకవేళ మనం క్రీస్తుని బట్టి అతిశయించాలి తప్ప మరి ఏ విషయంలో కూడా అతిశయించడానికి వీల్లేదు సుమా. ధనము కలిగి ఉన్నను, భాగ్యము కలిగి ఉన్నను, గొప్ప హోదాలో ఉన్నను, శ్రేష్టమైన జన సమూహములతో కూడినటువంటి ఫాలోయింగ్ మనకున్నను సరే, ఎప్పటికీ మనము దీనులమై ఉండాల్సిందే. ఈ విషయంలో మన యొక్క సేవా జీవితాలనైనా మన యొక్క విశ్వాస జీవితాలనైనా క్రీస్తును మాదిరిగా చేసుకుని చూసుకోవాల్సిందే. ఈ విషయం చాలా వాదానికి వివాదానికి గురి చేస్తుందేమో. నేటి దినాలలో బోధకులు, కాపర్లు, ఉపదేశకులు సెలబ్రిటీస్ అయిపోతున్నారు. ఎక్కడా తగ్గింపు కనపట్టలేదు. వాళ్ళ వ్యవహార శైలి తగ్గింపు కనపట్టలేదు. ఏ వచనాలు, ఏ వాక్యాలు వాళ్ళు ఏ రీతిగా తమ జీవితాలకు అన్వయించుకొని దానిని బట్టి వారు అలా ఉండవచ్చేమో. కొన్ని వచనాలలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని ఒక మాదిరిగా వాళ్ళు అర్థం చేసుకుని ఆ రీతిగా ఉండుట సమంజసమే, లేఖనంలో ఉన్నది కదా అని అనుకునే రాగున లేఖనాలు ఉంటే ఉండొచ్చేమో. కానీ ఈ తగ్గింపు అనే విషయంలో ప్రభే మనకు మాదిరి సుమ. సింపుల్ లైఫ్ స్టైల్, సాధారణమైనటువంటి విశ్వాస జీవితం, తగ్గింపు. ఈ తగ్గింపు ప్రార్థనల విధానం ఒకసారి చూద్దామా. దానియేలు తను తగ్గించుకుంటూ ఒప్పుకుంటూ చెప్పుకున్నది ఏంటో చూసారా? తన అవసరం ఏంటో చెప్పే ముందు, తన సమస్య ఏంటో చెప్పే ముందు, దేవుని దగ్గర నుంచి ఏ సహాయం కావాలో చెప్పే ముందు ఒప్పుకుంటూ చెప్పేదేంటో ఒకసారి చూద్దాం. దానియేలు అంటున్న మాట 5వ వచనం చూస్తే 9వ అధ్యాయం ప్రార్థనల విధానం చూద్దాం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులకు అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమును అయి చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసేవారం అయిపోయాము. నీ మాటలు వినటం మానేశాము. నీవైతే ఎప్పటికప్పుడు నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకునేటట్లు నీకు దాసులుగా ఉంటూ నీ ఆత్మచేత నడిపించబడుతూ నీ ప్రవక్తలుగా, నీకు ప్రతినిధులుగా, నీ పక్షముగా నీ ప్రజలకు నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవారిగా ఆ ప్రవక్తలు వచ్చి నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకించటం మానేశాం. నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించటం మానేశాం. పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం ఒప్పుకుంటున్నాడు. తాను అలాగున్నాడా అని కాదు సుమ, కానీ తన పితరుల విషయంలో, తన దేశస్థుల విషయంలో జరుగుతున్నటువంటి ఆ అతిక్రమం, ఆ అవిధేయత, ఆ తిరుగుబాటు, దేవుని ఆజ్ఞలను మీరే ఆ విధానం ఒప్పుకోవటంలో తనను కూడా వారితో పాటు జత చేసుకుంటున్నాడు. మరొక వచనం చూస్తే 13వ వచనం చూస్తే
మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. ప్రతి విషయాన్ని ప్రభు ముందు ఒప్పుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని ప్రభు ముందు ఒప్పుకుంటున్నారు. ప్రవక్తలు వచ్చి చెబుతున్నారు, నీ ఆజ్ఞలను ప్రకటిస్తున్నారు, నీ ఆదేశాలను జ్ఞాపకం చేస్తున్నారు. అయినా మేము మా చెడు నడవడిక నుండి మరలేదు, మానలేదు. ఆ రోజు దానియేలు తన ప్రార్థనలో ఉచ్చరించిన ఈ మాటలు ఆ రోజు దానియేలు చెప్పాడని అనుకుంటున్నామేమో, కానీ దాదాపు ఈ తీరు, ఈ విధానము, ఈ అభ్యాసము మన జీవితాల్లో కూడా ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాగున మనము కూడా మన చెడు నడవడి మానకుండా నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకునేలాంటి ప్రయత్నం చేయకుండా ఇంకనో అదే అవిధేయత మార్గములోనికి పోతూ విశ్వాసులముగా కాస్త వాక్యం చదువుకుని, విశ్వాసులముగా కాస్త ప్రార్థన చేసుకుని, విశ్వాసులముగా ఆరాధనకు వెళ్ళి, విశ్వాసులముగా కానుక వేసి, కానీ మన జీవితంలో ఏముండదట? చెడు నడవడి మానకపోతిమి, చెడు నడవడి మానకపోతిమి. మానాలి. చెడు నడవడిక మానాలి. అది అభ్యాసముగా మారకూడదని దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు. నేటి దినాలలో సంఘములలో, విశ్వాస సమాజములలో, చాలామంది వ్యక్తిగత విశ్వాస జీవితములలో, మన జీవితాలలో ఇలాంటి అభ్యాసాలు, ఇలాంటి ప్రవర్తనలు, ఇలాంటి నడవడికలు మానక చేసేవి. నీ మట్టుకు నీకు తెలుసు, నా మట్టుకు నాకు తెలుసు. కానీ ప్రభు ముందు వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం దేవునికి సంతోషం. మరొక వచ్చిన భాగం చూస్తే దావీదు ప్రార్థనలో ఉండే ఆ తీరు, ఆ దానియేలు ప్రార్థనలో ఉండే ఆ తీరు 18వ వచనం చూస్తే, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము, లేదా నీకు ప్రార్థించుచున్నాము. నీ గొప్ప కనికరమును జ్ఞాపకం చేసుకుంటూ మేము నీకు ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఆ ప్రార్థించే విధానంలో మనసు నిలుపుకొని, మనసు నిబ్బరము చేసుకొని, తగ్గించుకుంటూ ఒప్పుకునేది. ఒప్పుకోవటము తగ్గింపుకు గుర్తు, ఒప్పుకోకపోవటము హెచ్చింపుకు గుర్తు. లేఖను మనం జ్ఞాపకం చేసుకుంటే, తనను తాను హెచ్చించుకుని వానిని దేవుడు తగ్గించేస్తాడు, తనను తాను తగ్గించుకుని వానిని దేవుడు హెచ్చిస్తాడు. ఆలోచన చెయ్యండి. ఏ విషయంలో హెచ్చించుకుంటున్నాం? జ్ఞానం విషయంలోనా? ఒక్కొక్కసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కృపతో మనకిచ్చినటువంటి వరాల విషయంలో హెచ్చించుకుంటున్నామా? దేవుడు ఎవరికీ తెలియనటువంటి సంగతులు మనకే బయలుపరుస్తున్నాడేమో. ఆ ప్రత్యక్షతలు, వాక్యాన్ని వివరించే విధానంలో ఆ లోతైన మర్మాలు వివరించే తీరు ఒకవేళ మనకు బయలుపరుస్తున్నాడేమో. దానిని బట్టి అతిశయిస్తున్నామా? దానిని బట్టి గర్విస్తున్నామా? దానిని బట్టి హెచ్చింపులోనికి వెళ్ళిపోతున్నామా? యేసు ప్రభు కన్నా గొప్ప ప్రత్యక్షతలు ఎవరికి వచ్చాయి? యేసు ప్రభు కన్నా గొప్ప ఆధ్యాత్మిక విషయాలు ఎవరికి తెలుసు? అయినా ఆయన చాలా తగ్గించుకున్నాడు, చాలా విషయాలు తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే శిలువ మరణమగునంతగా తగ్గించుకున్నాడు. ఈ తగ్గింపు విషయంలో ఒక మాట తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిలువ మరణ ముందుటకు కొద్ది సమయం ముందు శిష్యులను అందరినీ ఒక చోటకు సమావేశపరిచి వారి కాళ్ళు కడిగిన
ఆ సందర్భం ఎంతమందికి జ్ఞాపకం ఉందంటారు? శిష్యులను అందరినీ కూర్చోబెట్టి నీళ్లు తీసుకుని ఒక పాత్రలో వాళ్ళ కాళ్ళు, వాళ్ళ పాదాలు పెట్టి వాటిని కడగటం ప్రారంభించాడు. ఎవరైనా యేసు ప్రభు, ఎవరైనా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి ఆయన, ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు దేవుడై ఉండి దేవునిగా ఉండుట గొప్ప భాగ్యమని తలంచుకొనక దాసుని స్వరూపం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చినవాడు. తుఫానులు అణిగిపోతున్నాయి, సముద్రాలు నిమ్మణించేస్తున్నాయి, దెయ్యములు కేకలు వేసి పోస్తున్నాయి, మరణించిన వారు లేస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు లెక్కకు మించినట్టుగా జరిగిపోతున్నాయి. సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చాడా అన్నట్టుగా క్రియలు జరిగిపోతున్నాయి. అలాగున తన జీవితంలో ఆ శ్రేష్టమైన అంశములు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు జరిగిస్తున్నాను. ఆ శిష్యులను ఆ సందర్భంలో ఒక పాఠం నేర్పిస్తూ ఆ కార్యం జరిగించాడు, ఆ క్రియ చేశాడు. వాళ్ళకు పాఠం నేర్పిస్తున్నాడు, ఒక ఆదేశం ఇస్తున్న సంగతి అక్కడ మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. శిష్యుల పాదములు కడగటం ప్రారంభించాడు. తన నడికట్టు తువాలుతో, ఆ వస్త్రంతో ఆ తడిసిన పాదాలు మళ్ళీ తొడవటం ప్రారంభించాడు. 2 times క్యాచింగ్ దోస్ ఫీట్. ఆ పాదాలు పట్టుకున్నటువంటి రీతి, మొదటిసారి కడగటం, రెండోసారి వాటిని తొడవటం. తగ్గింపు, తగ్గింపు. ఎక్కడుంది ఈ తగ్గింపు? ఏ స్థాయిలో ఉంది ఈ తగ్గింపు? నాలో, నీలో, మనలో. సంఘమా, సంఘమా, దానియేలు, నీ దేవునికి అతి ప్రియుడవు, నీ దేవునికి అతి ప్రియుడవు. తగ్గింపు. నీవు తగ్గించుకొని మనస్సును అప్పగించి చేసిన ఆ ప్రార్థనను పలికిన మాటలు వినపడ్డాయి. దూత దానియేలుతో చెప్తున్నటువంటి సందర్భం. తగ్గింపు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తగ్గింపు గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు మాదిరి, తగ్గింపుకు మాదిరి ఎవరు? యేసు ప్రభువే. ఆ రోజు అలాగున కాళ్ళు కడిగి మళ్ళా వస్త్రంతో, తన నడికట్టుతో వాళ్ళ పాదాలను తుడిచి, నేను పరిచర్య చేయటానికి వచ్చాను, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు అని ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు ప్రభు అక్కడ అపొస్తలులకు, శిష్యుల ముందు. నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ప్రభువులో అనుభవం కలిగినటువంటి వారు అని చెప్పుకుంటున్నవారు, ప్రభువులో బలముగా వాడబడుతున్నవారు ఈ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి సుమా. ఎవరైనా సరే మనసులో ఉంచుకోవాలి సుమా. పరిచర్య చేయటానికి వచ్చాను, చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. ఆలోచన చెయ్యండి. ఏ స్థాయిలో ఉన్న మన విశ్వాసులంగా, ఏ స్థాయిలో ఉంది మన సేవా జీవితం, ఏ స్థాయిలో ఉంది మన తగ్గింపు జీవితం, ఏ స్థాయిలో ఉంది మన దీన జీవితం, ఏ స్థాయిలో ఉంది ప్రభువును వెంబడించే విషయంలో, ఏ స్థాయిలో ఉంది ప్రభు యొక్క అడుగుల్లో, అడుగుజాడల్లో అడుగు వేసే స్థితి ఏ స్థాయిలో ఉంది? ఆ రోజు ప్రభు ఏమంటున్నాడు శిష్యులతో? నేను ఎలాగో ఎందుకు చేశానో తెలుసా? ఎందుకు చేశానో తెలుసా? మీరు కూడా ఒకరికి ఒకరు ఇలా చేసుకోవాలి. మీరు కూడా ఒకరికి ఒకరు ఇలా చేసుకోవాలి. ఎంతమంది చేయగలుగుతున్నారు? ఎన్ని చోట్ల ఇవి జరుగుతున్నాయి? ఈ పరిచర్య ఏమైపోయింది? అసాధ్యమైపోయిందా? అసందర్భమైపోయిందా? అవసరం లేనిది అయిపోయిందా? అక్కర్లేనిది అయిపోయిందా? లేదా ఎవరో చెప్తున్నట్టుగా ప్రభు చేశాడు కనుక మనం చేయక్కర్లేదు అని ఆ సూత్రాన్ని పాటిస్తూ పక్కకు పెట్టామా? ఏ రోజైనా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించారా? ఏ రోజైనా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించారా ఆ పరిచర్య జరిగించమని, అంత తగ్గింపులోకి నువ్వు రమ్మని,
అంత దీన స్థితిలోనికి నువ్వు రావాలని, నీలో ఒక అతిశయం, నీలో ఒక అహంకారం, నీలో తెలియకుండా ఒక గర్వం పెరుగుతున్న తీరును బట్టి ఈ వచనం ఎప్పుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయలేదంటారా? ఇది అప్రస్తుతమని బోధలు వచ్చాయి సుమా. ఇది ఇప్పుడు చేయాల్సిన పని లేదని బోధలు వచ్చాయి సుమా. ఇది అక్కర్లేదు, పరిచయం జరగక్కర్లేదు అనే రీతిగా రకరకాల బోధలు వచ్చి ఉండాలేమో. నా మట్టుకైతే ఆయా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన సమయాల్లో అలాగూ చేయుట మంచిదని నేను భావిస్తున్నా. నాలో ఏదైనా కులాహంకారం దేవుని సన్నిధిలో అప్రత్యక్షతలు పొందినటువంటి తీరును బట్టి ప్రజలందరూ నన్ను పూజిస్తూ ఉంటే, గౌరవిస్తూ ఉంటే, నన్ను పొగుడుతూ ఉంటే, నాకు తెలియకుండానే నాలోకి వస్తున్నటువంటి ఆ పులిపిండి లాంటి అహంకారం, అతిశయం, నేను గొప్ప, నా అంత అనేలాంటి స్థితి నాలోకి వచ్చేస్తూ ఉంది. ఆ స్థితి, ఆ స్థాయి ఏ శిఖరాగ్రానికి పోతుందో. కనుక ఆయా సందర్భాల్లో ఆ స్థితిగతులను ఎరిగి ప్రభువును పోలి దీనులైన మన మందకు కానీ, మనల్ని వెంబడించే వారికి కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపించిన వారి పాదములు కడుగుటలో మనం విరిగి నలిగిన హృదయం కలిగిన వారమై ఉంటాం తప్పకుండా. ఈ పరిచర్య లేదు సుమ, కొన్ని సంఘాలు జరిగిస్తున్నట్టుగా నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఒకరికొకరు ఇలా చేసుకోండి. సహోదరులు ఒకరికొకరు చేసుకోండి అంటే ఒకరినొకరు హెచ్చించుకోండి, ఒకరి ఎదుటి ఒకరు తగ్గించుకోండి, ఒకరినొకరు సన్మానించుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. ఇవన్నీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సూత్రంలో నిండిపోయి ఉన్నాయి సుమ. తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. ఈరోజు కులాన్ని బట్టి తగ్గింప, ఈరోజు ధనమును బట్టి తగ్గింప, ఈరోజు నాకున్న మందను బట్టి తగ్గింప, ఈరోజు నేను వాడబడుతున్న విధానాన్ని బట్టి తగ్గింప. ఆ దినాలలో యేసుప్రభు తగ్గింపు ఏ స్థాయిలో ఉండేదంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు ఆయన, అందరి మధ్యలో ఉండేవాడు ఆయన. బహుజన సమూహాలని సంఖ్య లేకుండా వ్రాయించారు పరిశుద్ధాత్ముడు. బహుజన సమూహాలని అందరి మధ్యలో ఉండేవాడైన, అందరి మధ్యలో సంచారం చేసేవాడైన, అందరికీ అందుబాటులో ఉండేవాడైన. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా జక్క ఇంటికి వెళ్ళినట్టుగా, ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా ఆ మరియ మార్త లాజరు గృహానికి వెళ్ళినట్టుగా, ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా శిష్యులతో పాటు ఒక పరిసయ్యుడు, ఒక శాస్త్రి తన ఇంట భోజనానికి విందుకు పిలిస్తే వెళ్ళినట్టుగా ఆయా సందర్భాల్లో గమనించొచ్చేమో. కానీ 100% యేసు ప్రభు ప్రజల మధ్యన, పగలంతా ప్రజల మధ్యన, రాత్రి ప్రార్థనలు, పగలంతా ప్రజల మధ్యన, రాత్రి తండ్రితో, పగలంతా ప్రజల మధ్యన, రాత్రి దేవుని సన్నిధిలో గోజాడటం. ఈ మాదిరి ఎక్కడ నేటి దినాలలో, ఈ మాదిరి ఏది నేటి దినాలలో ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. దైవజనులు అందుబాటులో ఉంటున్నారా? ఉపదేశకులు అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉండుటలో హెచ్చుతగ్గులు చూస్తున్నారా? తగ్గింపు జీవితం చాలా అవసరం విశ్వాసికి. తగ్గింపు జీవితం చాలా అవసరం సేవకులకు. తగ్గింపు జీవితం చాలా అవసరం ప్రభువును పోలి నడుచుకోవాలి అనుకున్న వారికి. తగ్గింపు జీవితం చాలా అవసరం. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు మనసు మీరు కూడా కలిగి ఉండండి, క్రీస్తు మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన చేసే క్రియలు చేయటానికి అందరూ కూడా ఆశపడుతున్నారు, తప్పేం లేదు. యేసుప్రభు చెప్పారు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప అద్భుతాలు చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప సూచక క్రియలు చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తారు చెప్పారైనా. చేస్తాం, విశ్వాసం ఉంచిన వారు చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ చెప్పేది కేవలము ఆ కార్యాలు, క్రియలు, అద్భుతాలు, సూచక్రియలు చేయటం వరకేనా మన పరిచర్య?
ఆ క్రీస్తు మనసేది? ఆ క్రీస్తు తగ్గింపేది? ఆ క్రీస్తు సాత్వికత్వం ఏది? ఆ క్రీస్తు దీనత్వం ఏది? ఆ క్రీస్తు అడుగు జాడలో అడుగు వేయాలి అనే ఆ తపనేది? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడవు. దానియేలు ప్రార్థనా జీవితంలో మనసు నిబ్బరం చేసుకొని, మనసును అప్పగించి, తగ్గించుకొని, ఒప్పుకుంటూ చెప్పుకునే విషయాలు. ఈ 18వ వచనం మనం చూసాం కదా. ఒక మాట అంటున్నారు దానియేలు ప్రార్థనలో, నీ గొప్ప కనికరమును బట్టే తప్ప మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ గొప్ప కనికరమును జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు కనికర సంపన్నుడు అని, దయామయుడు అని, కృపా సమృద్ధుడవని, జాలిగల దేవుడువని, దీర్ఘశాంతుడవని, ప్రేమించేవాడవని, ఆ విషయాన్ని బట్టి మేము నీకు ప్రార్థన చేస్తున్నాం తప్ప, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించుట లేదు. స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని, మేము దానాలు చేశామని, మేము ధర్మాలు చేశామని, మేము ఉపవాసాలు చేశామని, మేము నీతి కార్యాలు చేశామని, ఆ నీతి కార్యాలను బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థించటం లేదయ్యా. నీ కనికరమును బట్టి, నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ, నీ దీర్ఘశాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము నీ ముందు నిలబడి ప్రార్థించుచున్నాము. మా స్వనీతి కార్యములను బట్టి కాదయ్యా. విశ్వాస జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో మనం మోకరిల్లినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర ఏదైనా మనం అడిగేటప్పుడు, కోరుతున్నప్పుడు, అది ఏదైనా సరే, ఎప్పుడు కూడా మన భక్తి జీవితంలో ఉండేటటువంటి ఆ తీవ్రతను మనం జ్ఞాపకం చేసుకుంటూ అతిశయంతో ప్రార్థించకూడదు దేవుని ముందు. మన భక్తి జీవితంలో మనం చేస్తున్న ఉపవాసాలు కానీ, మనం ఇస్తున్నటువంటి కానుకలు కానీ, మరే పరిచర్య సరే, నేను ఉపవాసాలు చేస్తున్నాను గనక, ఇన్ని అధ్యాయాలు చదువుతున్నాను గనక, లేదా ఈ రీతిగా నిష్ఠగా నియమంగా ఉంటున్నాను గనక, అవన్నీ కూడా అలా ఉండాలని వాక్యం చెప్తుంది. అలాగ ఉంటున్నాం, నిజమే. అలాగ ఉండాలని వాక్యం ఆదేశిస్తూ ఉంది కనుక అలాగ ఉంటున్నావు నీవు, నేను, నిజమే. కానీ దానిని బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాలి అనేటటువంటి తాత్పర్యంలోకి మనం వెళ్ళకూడదు. నేను ఉపవాసములు చేస్తున్నాను కనుక, శ్రేష్టమైన నీతిమంతునిగా ఉంటున్నాను కనుక, గొప్ప ధర్మకార్యాలు, దాన కార్యాలు చేస్తున్నాను కనుక, లేదా పరిశుద్ధ గ్రంథాన్ని క్రమము తప్పకుండా దినదినము ఇన్ని అధ్యాయాలు చదువుతున్నాను కనుక, ఈ భక్తి విషయాలను, ఈ భక్తి ద్వారా నీతిమంతునని నాకు నేను కనపరుచుకునేలాగున చేసేటటువంటి ఆ ప్రయత్నంతో కూడినటువంటి ప్రార్థన మనం చేయకూడదు. దానియేలు అంటున్నాడు, మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలబడలేదయ్యా. నీ ముందు మా స్వనీతి మురికి గుడ్డ అంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేటి దినాలలో విశ్వాసి సంఘమా, మనము ఈ మాదిరిని అలవాటు చేసుకోవాలి. ఈ మాదిరిని తప్పక అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభులో మనం సాగుతున్న తీరు, ప్రభులో మనం చేస్తున్న సేవను బట్టి అతిశయించకూడదు. దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. యేసు ప్రభు ప్రార్థన గురించి ఒక మాట చెప్పారు కదా, సువార్తల్లో మనం చదువుకున్నాం కదా. 2 వ్యక్తులు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించారట. ఒకని ప్రార్థన తండ్రి విన్నాడట, మరొక ప్రార్థన తండ్రి విననట్టుగా ఉన్నాడట. గుర్తొచ్చింది కదా, జ్ఞాపకం వచ్చింది కదా ప్రార్థన. ఒకడు పరిసయ్యుడు ప్రార్థన, మరొకటి సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన ఉపవాసములు చేసే తీరు, తను కానుకలు ఇచ్చే తీరు, అమావాస్య పౌర్ణములు ఆచరించే తీరు, ధర్మశాస్త్రాన్ని పాటించే తీరు. అంతేకాకుండా సుంకర వైపు చూస్తూ, ఇదిగో వీడికిలాగా నేను ఉండలేదు, వీడికిలాగా నేను అనీతిమంతుడిని కాదు, వాడికిలాగా నేను అక్రమర్చుని కాదు అని అతిశయంతో చేస్తున్న ప్రార్థన. నిజంగా అలాగనే ఉండుండొచ్చేమో, కానీ అది స్వనీతి. అది స్వనీతి. సుంకర ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు. దీనత్వం, తగ్గింపు.
ఏ విషయంలో కూడా అతిశయపడద్దు సుమా. ప్రభు మనల్ని ఏ స్థాయిలోకి తీసుకువెళ్ళినా, ఏ స్థితిలోకి తీసుకువెళ్ళినా, ఎంత గొప్పగా ఘనపరిచినా, ఎంత గొప్ప శిఖరాగ్రానికి మనం చేర్చినా, సేవ విషయంలో కావచ్చు, ప్రత్యక్షతల విషయంలో కావచ్చు, వాడుకోవటం విషయంలో కావచ్చు, జ్ఞాన విషయంలో కావచ్చు, వాక్యాన్ని వివరించి ఆ మర్మాలు చెప్పే విషయంలో కావచ్చు, గ్రంథాలు వ్రాసే విషయంలో కావచ్చు, మరే పరిచయలో విస్తారంగా దేవుడు వాడుకునే కొలది, ఘనపరిచే కొలది ఇంకను మనం దీనులమైపోవాలి. ఇంకొను మనం తగ్గించుకుంటూ ప్రభువును నడుచుకోవటానికి మనం ప్రయత్నించాలి. ఇది క్రీస్తు మాదిరి సుమ. మనం క్రైస్తవులం కనుక క్రీస్తుని మాదిరిగా చేసుకోవాలి. మన విశ్వాసులం కనుక విశ్వాసులకు తగినట్టుగానే ఉండాలి. పేతురు రాసినటువంటి పత్రికలో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అడుగు జాడలలో మనం నడవవలసి ఉన్నది అంటున్నాడు పేతురు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పేతురు భక్తుడు ఆయన అడుగు జాడలలో నడవవలసి ఉన్నది. అడుగుజాడలను నడిచే నిమిత్తమే ఆయన మన ముందు నడిచి వెళ్ళి మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఈరోజు ఎవరు నీకు మాదిరి? ఎవరు నాకు మాదిరి? నా ప్రార్థనకు మాదిరి ఎవరు? నా పరిచర్యకు మాదిరి ఎవరు? నా అతిశయానికి మాదిరి ఎవరు? నా అహంకారానికి మాదిరి ఎవరు? లేదా నా దీనత్వానికి మాదిరి ఎవరు? నా తగ్గింపుకు మాదిరి ఎవరు? నాలో ఉన్న దయాగుణానికి మాదిరి ఎవరు? నాలో ఉన్న ఈ స్వభావానికి మాదిరి ఎవరు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలి? ఎలా ప్రార్థన చేస్తే సమాధానాలు వస్తాయి? గొప్ప ప్రార్థనా పనులు కావాలంటే అనే పుస్తకాలు కోకొల్లలుగా భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించి సమాజం ముందు, సంఘం ముందు, విశ్వాస సమూహం ముందు అందుబాటులో తీసుకొచ్చాడు. చాలా వరకు అవి చాలామందిని ప్రార్థనా పనులుగా తయారు చేస్తున్నాయో లేదో దేవునికే ఎరుక. కానీ ఈ క్రీస్తు మనసు, ఈ క్రీస్తు స్వభావం పుస్తకాలు చదివితే వస్తుందా చెప్పండి? సూత్రాల ప్రకారం లేదా మరొక స్టెప్ బై స్టెప్ ప్రకారం ఎవరు నేర్పించగలరు? పరిచర్య చేయటం నేర్పించగలరేమో, ప్రసంగాలు చేయటం నేర్పించగలరేమో, స్వస్థతలు చేయటం నేర్పించగలరేమో, పరిశుద్ధాత్మ చేత నింపబట్టు నేర్పించగలరేమో, దేవుని యొక్క వాక్యం వివరించే తీరు నేర్పించడం చేయగలరేమో. అవసరమే, నేర్చుకోవాలి, తప్పదు. అందుకే టీచర్స్, అందుకే బోధకులు, ఉపదేశకులు. కానీ ఈ దీనత్వం, ఈ తగ్గింపు, ఈ సాత్వికత్వం, ఈ స్వభావం, ఆయన పోలి నడిచే తీరు, ఆయన అడుగుజాడలు వెళ్ళే తీరు ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? ప్రభు వాక్యం చేతబట్టి మనం ఆయన వెనకాల వెళ్ళిపోవటమే. ఏ కాలేజీలోనూ, ఏ బైబిల్ కాలేజీలోనూ దీనత్వం అని చెప్పే తీరేం లేదు. మనం చేసే అభ్యాసాన్ని బట్టే ఆ దీనత్వం వస్తుంది. మనం అలవర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకుని దాన్ని కొనసాగించాలి. మా స్వనీతి కార్యములు బట్టి కాదయ్యా ప్రార్థన, నీ కనికరమును జ్ఞాపకం చేసుకుంటూ, నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయాన్ని వివరించాలంటే ఇంకా చాలా లోతుగా సవివరంగా మనం ధ్యానం చేసుకోవచ్చు. కానీ దేవుని చిత్తమైతే మరొకసారి స్వనీతి కార్యాల గురించి మనం ఆలోచించేద్దాం. ఈ స్వనీతి ముసుగులో మనం తెలియకుండానే పడిపోతాం. ఈ స్వనీతి ప్రభావంలోనికి మనం తెలియకుండానే పడిపోతాం. నేను చెప్పేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను వెళ్ళేదే కరెక్ట్. మొదట్లో నేను ప్రభువును వెంబడిస్తానేమో, ప్రభు అడుగు వేస్తానేమో, అంత దీనత్వంతో ఉంటా, అంత తగ్గింపుతో ఉంటా. నా పరిచర్య ప్రారంభంలో కావచ్చు, నా సేవ ప్రారంభంలో కావచ్చు, అంత దీనుడనై ఉంటా, అంత తగ్గింపుతో ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. కానీ సేవ పెరిగింది, ప్రత్యక్షతలు పెరిగాయి, అనుభవాలు పెరిగాయి, మంద పెరిగింది. నాలో కూడా మార్పు వస్తూ ఉందా? ఆలోచన చేయాలి. తగ్గింపు, ఒప్పుకోవటము, చెప్పుకోవటం ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మరొక విషయం, ప్రార్థన గురించి మనం తప్పక చూడాలి. దానిలో ప్రార్థన జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే
ఆ ప్రార్థనా జీవితాన్ని చూసినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, ప్రభువు దూతను పంపి ఆ మాటను ఈ 10వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగం ద్వారా వ్రాయిస్తూ చెప్తున్నాడు. ఆయన, నీవు దేవునికి బహు ఇష్టడు అయ్యావు కనుక ఆ ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆధ్యాత్మికతలో ఫలించేలాగున చేసే ఆ ప్రార్థనా పునాదులను జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితం మనకు అవసరమైనటువంటి ప్రార్థనా విధి విధానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు ప్రార్థన గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి అధ్యాయం. ప్రభు ప్రార్థనని ఎలాంటి ప్రార్థన చేసినా చేయకపోయినా, విజ్ఞాపన చేసినా చేయకపోయినా, అంగలార్చే ప్రార్థన చేయకపోయినా, మొరపెట్టే ప్రార్థన చేయకపోయినా, లేదా నాకు ప్రార్థన చేయటం రాదు అని అనక్కర్లేకుండా ప్రభు ప్రార్థనని పెద్దలు మన కొరకు నేర్పించిన ఆ ప్రార్థన విధానం ఉన్నటువంటి భాగం సుమ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలో ప్రభు చెప్తున్నారు, ఎలా చేయాలో ప్రార్థన చెప్తున్నారు. ఆయన 5వ వచనం తెలిసిన మాటే. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, వేషధారుల వలె ఉండొద్దు. ప్రభు మాటలండి, ప్రభు మాటలు ముత్యాలు, ప్రభు మాటలు మనకు అడుగుజాడలు, ప్రభు మాటలు మనకు వెలుగు దీపాలు, ప్రభు మాటలు మనకు జీవపు ఓటలు, ప్రభు మాటలు మనకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెక్కేటటువంటి పదునైన సుత్తులవి. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. హెచ్చరిక. మన ప్రార్థన చేసేటప్పుడట వేషధారుల వలె ఉండకూడదు. హిపోక్రేట్స్, పైకి ఒకలాగా లోపల మరొకలాగా, పలికే మాట ఒకటి, మనసుల అభిప్రాయం ఒకటి. వేషధారులు అంటే షో బిజినెస్. నిజం కాదది, కానీ లోపల నిజం కాదది, యథార్థం కాదది, కానీ అందరి ముందు అదే కదా ప్రభు చెప్తున్నారు. మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటము వేషధారులకు ఇష్టము. వీధుల మూలలలోనూ సమాజ మందిరములలోనూ నిలిచి ఎవరికి కనబడాలని, ఎవరికి వినబడాలని? మనుష్యులకు వినబడాలని, మనుష్యులకు కనబడాలనే మాటగా మనం చూసుకోవచ్చేమో. మనుష్యులకు కనబడాలని సమాజ మందిరములలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఎవరు వారు? వేషధారులకు ఇష్టం. మీరు అలా ఉండొద్దు. కమాన్, విశ్వాస సమాజం ఆలోచన చేయాలి ఈ దినాల్లో. మనం ప్రార్థన ఉద్యమాలు, ప్రార్థనా సభలు, ప్రార్థనా మంటలు రావాలి కావాలి అంటూ గుంపులుగా ఎగుస్తున్న ఈ దినాల్లో అవును, ప్రార్థన ఉద్యమం రావాలి. మొక్కలు ప్రార్థన చేసేవారు కావాలి, అంగలార్చేవారు కావాలి, బండ సందులో ఉండి మూలిగేవారు కావాలి, దేవునికి నశించిపోతున్న ప్రజల మధ్యన మోకరిల్లి గోజాడేవారు కావాలి, రావాలి. ప్రార్థన ఉద్యమం రగలాలి, సందేహమేం లేదు. అదే సందర్భంలో ఈ దేవుని యొక్క యేసుప్రభు యొక్క హెచ్చరికలను, యేసుప్రభు యొక్క ఈ ఆదేశాలను, యేసుప్రభు యొక్క ఈ ప్రత్యేకమైన సూచనలను పాటించటంలో ఎంతవరకు మనం సఫలీకృతం అవుతున్నాము అనేది మనం ఆలోచించేయాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారుల ప్రార్థన ఒక మాదిరిగా ఉంటుందట, యథార్థవంతుల ప్రార్థన ఒక మాదిరిగా ఉంటుందట. వేషధారుల ప్రార్థన అంటే ఎలా తెలుస్తుందయ్యా మాకు? వేషధారుల ప్రార్థనను మేము ఎలా గుర్తుపట్టగలమయ్యా? ఇది వేషధారులు చేసే ప్రార్థనని మాకు ఎలా సూచన అయ్యా అని ప్రభువుని అడగకముందే అని చెప్తున్నారు. మనుష్యులకు కనబడాలని, బ్రాకెట్లు ఈ మాట చెప్తున్నాను, మనుష్యులకు వినపడాలని సమాజ మందిరములలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఒకవేళ ఈ మాటే ఎవరైనా దైవజనుడు సూటిగా తేటగా ఉన్నది ఉన్నట్టుగా వివరించి చెబితే, అయితే ప్రార్థన చేయటం తప్పంటారా? ప్రార్థన చేయొద్దంటున్నాడా ప్రభు? ఇతరుల కోసం ప్రార్థన చేయొద్దంటున్నాడు ప్రభు? ప్రార్థన చేయటం మానేయమంటారా?
ఇదేం ప్రసంగం, లేఖనానికి వ్యతిరేకం కదా, ఇది తప్పుడు బోధ, అబద్ధ బోధ, దయ్యపు బోధ అని ఉన్నపాటును దాడి చేసేవారు కూడా ఉంటారు. ప్రార్థన చేయటం తప్పు కాదు, మొరపెట్టడం తప్పు కాదు, ఇతరుల కోసం మొరపెట్టడం తప్పు కాదు, విజ్ఞాపన చేయటం తప్పు కాదు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గోజట్టడం తప్పు కాదు. కానీ ఇలాగున ప్రార్థన చేయటం తప్పు అని ప్రభువు చెప్పారు. మీరు నేను అంగీకరించాల్సిందే. కాదంటే ఇంక బైబిల్ చేత్తో పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నా ప్రార్థన ఏ రీతిగా ఉంది? ఆ పరుసైన ప్రార్థనగా ఉందా? స్వనీతి, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, ఇలా సేవ చేస్తున్నానని, లేదా వేషధారుల వలె స్వనీతి పరుల వలె వేషధారుల వలె ఉండకూడదు. వాళ్ళు కనపడాలని వినపడాలని చేస్తుంటారు. అలా చేయటం వారికి ఇష్టం. మానమన్న మానరు, మాకు ఇష్టం అంటారు, మేము చేస్తామంటారు. అలా చేయటం వాళ్ళకి ఇష్టం. అందరికీ తెలియాలి నేను ప్రార్థనాపరుణ్ణని, అందరికీ తెలియాలి నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నానని. కానీ ఎవరికి తెలియాలి, ఎవరికి కనపడాలి అనేది ప్రభు అడుగుతున్నారు. ఆలోచించేద్దాం ఒక్కసారి. ఏమంటున్నారు ప్రభు? ఏమంటున్నారు? కనుక వారు తమ ఫలము పొంది ఉన్నారు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6వ వచనం చూస్తే, నీవు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు చెప్తున్నారు చూడండి, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇదొక్కటే ప్రార్థన గురించి మాట నేను చెప్పను, కానీ ప్రార్థనకు సంబంధించిన మాటలు ప్రభు చెప్పినవి చాలా ఉన్నాయి ఇంకా సువార్తల్లో. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడి అపొస్తలులుగా ప్రభువు చేత అభిషేకించబడి నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తూ సంఘాలుగా సమాజాలుగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి అపొస్తలుల సేవలో ఆ సంఘాలను హెచ్చరిస్తూ రాసినటువంటి ఆ ప్రార్థనా విధానాల విషయాలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. కనుక ఈ ఒక్క మాటనే కాదు, ఇది ప్రభు పలికిన మాట గనక ఇంకా ప్రత్యేకమైన దృష్టి దీని మీద పెట్టాలి. ప్రభు చెప్పిన మాట గనక ప్రత్యేకంగా దీని గురించి ఆలోచన చేయాలి. ప్రభు చెప్పిన మాట గనక దీని యొక్క ప్రార్థనకు పునాదిగా మనం స్వీకరించాలి. ఆ పిదప ఇంకా వేరే విధానాల్లో ఎలా ప్రార్థన చేయొచ్చు, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయకుండా ఉండకూడదు అనేవి కూడా మనం చూసుకోవడం తప్పేం లేదు. కానీ అసలు ఈ వచనాన్ని, ఈ వాక్యాన్ని పక్కకు పెట్టేస్తున్నాం కదా చాలాసార్లు చాలామంది జీవితాల్లో. ఏమంటున్నాడు? వ్యక్తిగత ప్రార్థన ఎలాగ ఉండాలట? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదులోనికి వెళ్ళిపోవాలి, తలుపు వేసుకోవాలి, రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయాలి. ఇందులో చాలా మర్మాలు చెప్పేవారు కూడా ఉంటారు దైవజనులు. తలుపు వేసుకోవటం అంటే ఏంటి, గదిలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటి, వీటి గురించి చాలా వచనాలు మర్మాలుగా చెప్పేవారు ఉంటారు. సంతోషం, మర్మాలు మనకు అవసరం. కొన్ని సందర్భాల్లో ఆ ప్రత్యక్షతలు మనకు అవసరం. కానీ తేటగా సూటిగా ఈ వచనాలను ఒక బోధగా, ఒక సామాన్యమైన వ్యక్తుల మధ్యన, సామాన్యమైన ప్రజల మధ్యన ప్రభు నిలబడి చెప్తున్నటువంటి మాటలుగా సూటిగా వాటిని ఒక ప్రసంగంగా మనం స్వీకరిస్తే ఏమర్థమవుతుందో కనీసం అది అర్థం చేసుకోవటం మొదటి మెట్టు. మర్మాల తర్వాత అండి గది అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి, అవన్నీ కూడా తర్వాత చూద్దాం. ప్రభువులు ఎదిగాక, ప్రభువులు ఇంకా ఎదుగుతుండగా అవన్నిటిలోకి వెళదాం. కానీ సామాన్యమైన ప్రజల మధ్యన ప్రభువు నిలబడి, సాధారణమైనటువంటి జీవిత శైలితో ముందుకు సాగిపోతున్న ప్రజల మధ్య నిలబడి, శిష్యులను చుట్టూ గుమిగూడి ఉండగా అక్కడ చెప్తున్నటువంటి మాట సాధారణమైన మాటే. నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకొద్దు. ఈ వచనాల మీద మనం మనసు పెట్టాలి, ధ్యానం చేయాలి. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉంటాయన్నమాట. వ్యర్థమైన మాటలు ఉండకపోయినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఎన్ని మాటలు పలికినా, ఎలాంటి మాటలు పలికినా అన్నీ ప్రార్థనలే అనుకునేటటువంటి అపోహ మనకు ఉంటుందేమో. కానీ యేసుప్రభు చెప్తున్న ఈ మాటను బట్టి చూస్తే ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉంటాయి, ప్రార్థనలో అనవసరమైన మాటలు ఉంటాయి, ప్రార్థనలో వాక్యానుసారము కానిటువంటి మాటలు ఉంటాయి. వ్యర్థమైన మాటలు పలకవద్దు ప్రభు చెప్తున్నమాట. ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా శ్రేష్టమైన అంశాలు ఉన్నాయి.
ఈ ప్రార్థన గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దానియేలు ప్రార్థన జీవితం అధ్యయనం చేస్తూ, అధ్యయనం ద్వారా యేసు ప్రభు యొక్క మాటలు, పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా వ్రాయించినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మన ప్రార్థన జీవితాలను మలుచుకుందాం. ఎవరికి తోచినట్టు, ఎవరికి వచ్చినట్టు. కొంతకాలమైతే అలా చేసినా పర్వాలేదు, కానీ ప్రభువులో ఎదుగుతున్న తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత, వాక్యంలో ఉన్న దేవుని చిత్తం ఏంటో ప్రార్థన విషయంలో తెలుసుకున్న తర్వాత కూడా పసిపిల్లల మాదిరిగా ఏమైనా మాట్లాడతాను, ఏమైనా చేస్తాను, ఎలాగైనా ప్రార్థన చేస్తాను అంటే ఏమనుకోవాలి? ఆయన ఎలాంటి ప్రార్థనైనా వింటాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు, ఎలాంటి వారిని దగ్గర తీసుకుంటాడు. ఆ వచనాలన్నీ మనకు బాగా జ్ఞాపకం ఉంటాయి. తొలి దినాల్లో, ప్రభువులో రక్షింపబడిన తొలి దినాల్లో, ప్రభువులు ఎదుగుతున్నటువంటి తొలి దినాల్లో తెలిసి తెలియక మనం అనుకున్నది, మనం నేర్చుకున్నది, ఒకరు చెప్పింది, ఒకరు ఒప్పించి ఇలా చేయండి అని చెప్పింది, చదివి నేర్చుకున్నది చేసుకుంటూ పోతాం, నో ప్రాబ్లం. కానీ ప్రభువులు ఎదుగుతుండగా, ప్రభువులు ఎదుగుతుండగా, ప్రభువులో చెక్కబడుతుండగా, లేఖనాలు ధ్యానిస్తుండగా, ఈ తేటగా, సూటిగా, సామాన్యమైనటువంటి జనులు అర్థం చేసుకుని రాసినటువంటి మాటల మీద ఎందుకు మనం మనసు పెట్టమనేది ఒక ఆలోచన చేద్దాం. ఇలాంటి వేషధారణ ప్రార్థన చేసేవారి సంఖ్య పెరుగుతుందందామా, తగ్గుతుందందామా? ఆ వేషధారుల ప్రార్థన అంటున్నటువంటి ఆ ప్రార్థన గుంపులో నేను కానీ ఉన్నానా, నువ్వు కానీ ఉన్నావా? వ్యర్థమైన మాటలేంటో పలుకుతున్నామా? పలకొద్దంటున్నాడు. వ్యర్థమైన మాటలు ఏంటి చెప్పాలి. రాబో దినాల్లో అవి కూడా ధ్యానం చేద్దాం. దేవుడు యేసు ప్రభు లేదా యేసుక్రీస్తు వ్యర్థమైన మాటలని ఏ విషయంలో అన్నాడు? యేసుక్రీస్తు ఉద్దేశాన్ని బట్టి వ్యర్థమైన మాటలు అంటే ఏంటి అనేది ఆలోచన చేయొచ్చు. లేకపోతే ఇప్పటికే ఆ వ్యర్థమైన మాటలు అంటే ఏంటో నీకు తెలుసుంటే మరి అలాంటి మాటలు లేకుండా మన ప్రార్థనలో చూసుకోవాలి. వ్యర్థమైన మాటలు అంటే ఏంటో గొప్ప ప్రార్థనా పరులైనటువంటి, భక్తి పరులైనటువంటి, దేవుని చేతుల్లో బలంగా వాడబడినటువంటి దైవజనులు రాసిన పుస్తకాలు, గ్రంథాలు నువ్వు చదివి వడకట్టి మనసు నిండా నింపుకొని ఉండొచ్చేమో, కానీ అవి ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావు అనేది ప్రశ్న. అవి ఎంతవరకు నేను పాటిస్తున్నది అనేది ప్రశ్న. ఎంతవరకు అనుభవాలను మనము మన అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ప్రశ్న. ఎంతవరకు ఆ దైవజనుడు ఇలా చెప్పారు, శబాష్, దేవుని స్తోత్రం, కానీ ఈ దేవుడు ఇలా చెప్పారు, ఇదెంతవరకు అవసరం? దీన్ని పక్క పెట్టేద్దామా? ప్రభు మాటను పక్క పెట్టేద్దామా? మర్మాలు అంటూ చెప్పి ప్రభు మాటను ప్రక్కకు నెట్టేసే మర్మాలకు మనం చోటిద్దామా మనసులో? ప్రభువును పక్కకు పెడితే మర్మం కాదది, మాయ. ప్రభు మాటను పక్కకు పెడితే మర్మం కాదది, మాయ సుమా. నువ్వు ఒక భ్రమలోకి వెళ్ళిపోతావు సుమా. ప్రభువును పక్కకు పెట్టి, మాటను పక్కకు పెట్టి ప్రభువులో ఎలా ఎదగగలము, ప్రభు కోసం ఎలాగ ఎదురు చూడగలము, ప్రభులో ప్రార్థించేటటువంటి ఆ గుంపుగా ఎలా మలచబడగలము, పరిశుద్ధాత్మ మనలో ఉండి మూలుగుతుండగా ఆ ప్రార్థనా శక్తితో ఎలాగ మనం మండించగలము, దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ దేవుని విధి విధానాలను నిర్లక్ష్యం చేస్తూ మన అడుగుల ముందుకు వేస్తే ఎంతవరకు ఆ ప్రార్థన బలమైనదిగా ఉంటుంది అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ఏదేమైనా ఈరోజు వాక్యం ఈ రీతిగా ధ్యానం చేసుకుంటూ ముగించే ముందు ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. తగ్గింపు విషయంలో కానీ, మనసు నిలుపుకోవటం విషయంలో కానీ, మనసును అప్పగించే విషయంలో కానీ ఎందుకు ఆ పదాలు పలికారు దూత ద్వారా దేవుడు, లేదా దూత చేత పదాలు ఎందుకు చెప్పించారు దానియేలుకి దూత పదాలు చెప్పినట్టుగా ఎందుకు వ్రాయించారు దేవుడు ఈ మాటలు? ఎవరి కోసం వ్రాయించారు ఈ మాటలు? మన కోసమే సంగమ, మన కోసమే విశ్వాసి, మన కోసమే ఓ దేవుని ప్రియబిడ్డ. మనసు నిబ్బరం చేసుకోవాలి, మనసును అప్పగించాలి, తగ్గించుకోవాలి, ఒప్పుకోవాలి. ఇవన్నీ శ్రేష్టమైన విషయాలు. అధ్యయనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయగల దేవా, ఈరోజు దానియేలు గ్రంథంలో ఉన్న ఆ మాటలను ధ్యానం చేసుకుని చూడగా ప్రార్థన గురించి మరిన్ని అంశాలు మరింత వివరంగా
మేము కలిసి ఆలోచన చేయటానికి మీరే సహాయం చేశారు ప్రభా. మా ప్రార్థన జీవితములను మలుచుకున్నటకు సహాయం చేయండి. మా ప్రార్థన జీవితములను ప్రభా మార్చుకున్నటకు సహాయం చేయండి ప్రభా. మా ప్రార్థన జీవితములను మీరే మలచండి, చెక్కండి తండ్రి. నీ మాటను కాదని, నీ మార్గాన్ని కాదని, నీ ఆదేశాన్ని కాదని, ప్రార్థన విషయంలో నువ్వు చేసినటువంటి ఉపదేశాలు, బోధలను కాదని, భక్తుల పేరట వచ్చే నమూనాలు మాకు ప్రార్థనకు మాదిరైపోతున్నాయేమో స్వామి. ముందుగా ప్రార్థనకు మూలం నువ్వే, ప్రార్థనకు మూలపాఠం నువ్వే, ప్రార్థనకు మూలరాయి నువ్వే, ప్రార్థనకు పునాది నువ్వే యేసయ్యా. ప్రార్థన గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు కూడా అవి నెరవేరుతాయి, ఈరోజు కూడా వర్తిస్తాయి. నా మాట ఎన్నటికీ కూడా తొలగిపోదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నా మాట తప్పిపోదు అంటున్నావు. అవును ప్రభా. కనుక నీ మాటలను పక్కకు పెట్టి, నీ ఆదేశాలను పక్కకు పెట్టి, నీ ఉద్దేశాలను పక్కకు పెట్టి, మా ఇష్టాలను ముందుకు పెట్టుకుంటూ, ఆ ఇష్టాన్ని ఆధారం చేసుకుని అదే భక్తి అనుకుంటూ ఒక భ్రమలోకి వెళ్ళిపోకుండా సహాయం చేయండి. నిన్నే గురిగా చేసుకుని, నిన్నే మాదిరిగా చేసుకుని మా ప్రార్థన జీవితాలను నీ ద్వారా మండింపజేసుకుంటూ, నీ ద్వారా బలపరుచుకుంటూ, నీ ద్వారా స్థిరపరచుకుంటూ నీకు మరింత చేరువటానికి సహాయం చేయండి. మరింత ప్రార్థనా శక్తితో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.